రైట్ బాజీ గారు, గెలుపుని రెఫరెండంగా తీసుకుని ఒకవేళ గనక అక్కడ అవినాష్ రెడ్డి గనక గెలిస్తే మరి సునీతారెడ్డి అలాగే షర్మిలారెడ్డి ఇద్దరు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర లేదని ఒప్పుకుంటారా అనేటువంటి ఒక ప్రశ్నకి సమాధానం ఏమిస్తారు? అదే ఎలా సాధ్యపడుతుందండి? ఇప్పుడు ఎన్నికలు వేరు, హత్య వేరండి. హత్య అనేది ఒక క్రిమినల్ అఫైర్ అండి. క్రిమినల్, అది ఒక నేరం, ఒక నేరాన్ని తీవ్రమైన నేరం అండి. అందులో ఆ హత్య కూడా చాలా ఘోరాతి ఘోరంగా జరిగిన హత్య. దాని హత్య జరిగిన దాన్ని అది ఒక క్రిమినల్, ఒక నేరంగా పరిగణిస్తారు. హత్య దాంట్లో పాల్గొన్న వాళ్ళు శిక్షకు గురవుతారు తప్పించి ఎన్నికల్లో దాన్ని రిఫరెండంగా తీసుకోమనడం అనేది అది కరెక్ట్ కాదండి. ఇంకోటి, మన వైసీపీ మిత్రుడు ఇందాక మాట్లాడుతూ ఆ అప్రూవల్ గా మారిన దస్తగిరిని సిబిఐ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారంటాడండి. ఇంతకంటే హాస్యాస్పదం ఏమైనా ఉందండి? అంటే సిబిఐ వాళ్ళకి దస్తగిరికి ఫ్రెండ్షిప్ ఏమైనా ఉంటుందండి? చెప్పండి. సిబిఐ వాళ్ళకి ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు? బాధ్యత లేకుండా మాట్లాడతాడు ఆయన. అంత బాధ్యత లేకుండా ఎట్లా ఆరోపణలు చేస్తారండి? అదే సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వమని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పిటిషన్ పెట్టారండి? అట్లాగే హత్యకు గురైన వ్యక్తి స్వయాన ముఖ్యమంత్రి గారి బాబాయ్, అలాగే ఎంపీ గారు ఏదైతే ఉన్నారో ఆయనకు కూడా స్వయంగా బాబాయ్. అటువంటిప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన తీవ్రంగా దీన్ని తీసుకోవాలి కదా. తీవ్రంగా తీసుకొని ఎవరు హత్య చేశారు ఏంటి అనేది మరి అధికారుల చేత దర్యాప్తు జరిపించి ఆ నిందితుల్ని, దోషుల్ని పట్టుకోవాలి కదండి. ఈ 5 ఏళ్లలో ఎందుకు అది చేయలేకపోయారు? ఒకటి. రెండోది, హత్య ఎవరు చేశారా, ఎవరు చేయించారా, దీని వెనకాల అవినాష్ రెడ్డి ఉన్నారా లేరా అనేది పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ హత్య ఆయనే కారణం, ఆయన స్కెచ్ ఉంది, ఆయన దీంట్లో పరోక్షంగా పాత్ర ఉంది అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిబిఐ కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది. అయినప్పుడు మరి ఒక హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎంపీ టికెట్ ఎట్లా ఇస్తారండి? ఎంపీ టికెట్ ఎట్లా ఇస్తారండి చెప్పండి. ఇవన్నీ చూస్తే జరుగుతున్న పరిణామాలు, అట్లాగే మన ముఖ్యమంత్రి గారు తీరు, అట్లాగే అక్కడ ఉన్న వాతావరణం, హత్య జరిగినప్పుడు జరిగిన సాక్ష్యాధారాలు ఇవన్నీ పరిశీలిస్తే అన్ని వేళ్లు కూడా అవినాష్ రెడ్డి వైపే చూపుతున్నాయండి. దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారండి. ప్రజలు రెఫరెండం కాదండి, ప్రజలు ఎవరు కూడా అంటే జనం అంత అమాయకులు కారండి, ప్రజలు అమాయకులు కారు. ఒక దుర్మార్గుల్ని, హత్యలు చేసే వాళ్ళని ఎన్నుకొని నెత్తి మీద పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారండి ప్రజలు? చెప్పండి. నేనైతే అనుకోవట్లేదు. చూద్దాం రేపు ప్రజా తీర్పు ఎలా ఉంటుందో మనం చూస్తాము. మేమైతే అనుకుంటున్నాము ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు. మరి అట్లాగే షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అక్కడ పోతా ఉన్నారండి. అంతేకాదండి, ఇప్పుడు సునీతారెడ్డి గారు ఆవిడ ఆక్రందన 5 సంవత్సరాల నుంచి వింటున్నాం మనం మీడియాల ద్వారా. ఎక్కడెక్కడి నుంచో ఢిల్లీ వెళ్ళి అక్కడ తర్వాత అధికారులు రకరకాల స్టేజ్ల్లో ఆవిడ కృషి చేసి దీన్ని, ఈ హత్యకు కారణమైన వాళ్ళని బయటకు తీసుకురావాలని చెప్పేసి ఆవిడ తీవ్రమైన కృషి జరిపితే మరి సోదరులైన వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదండి? ఎందుకు ఆవిడ కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత లేదా వీళ్ళకి? చెప్పండి. వీళ్ళ ప్రమేయం లేదంటే వీళ్ళు ఎందుకు దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి మరుగున పెట్టారండి? రైట్. ఇవన్నీ కూడా ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు అండి. మేము అడిగేది కాదు, ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. ఇదే ప్రశ్న ప్రజల నుంచి వస్తా ఉంది. ఇప్పుడు సాధారణంగా ఒక చిన్న హత్య ఒక ఊళ్ళో ఒక గల్లీలో హత్య జరిగితేనే అది వితిన్ నో టైం పోలీసులు వెళ్లి హంతకుల్ని పట్టుకొని శిక్షించి సాక్ష్యాధారాలు సేకరించి అంత చేసే పరిస్థితులు ఉన్నప్పుడు, ఇంత పెద్ద ఉదంతం జరిగినప్పుడు అందులో ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసి స్వయాన ముఖ్యమంత్రి గారికి బాబాయ్ స్థాయిలో ఉన్న వ్యక్తి హత్య కాబడితే అందులో నిన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి రాయ దాడి ఏదైతే ముఖ్యమంత్రి గారి మీద జరిగిందో దాంట్లో నిందితులని, అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని విచారించారు. ఇప్పుడు తీసుకెళ్లి విచారించడం జరిగింది. అందులో ఒక వ్యక్తి రాయి విసిరారంటూ కూడా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంత వేగంగా దర్యాప్తులు జరుగుతున్నాయి. అవునండి. మరి వివేకానంద రెడ్డి కూడా అందులో వివేకానంద రెడ్డి గారు ఉంటున్న ప్లేస్ కానివ్వండి, పులివెందుల కానివ్వండి, ఆ నగరం, ఆ పట్టణం కానివ్వండి, దుర్భేద్యమైన కోట లాంటిది అది. ఎవరు నరమానవుడు కూడా కొత్త వ్యక్తులు ప్రవేశించడానికి అవకాశం లేని పరిస్థితి ఉంటుంది అక్కడ. అటువంటిది ఎవరో తెలియని వ్యక్తులు, అజ్ఞాతులు వెళ్లి హత్యకి పూనుకున్నారంటే ఎవరు నమ్ముతారండి చెప్పండి? ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆ స్థానికులకు బాగా తెలుసు అక్కడ ఉన్న వాతావరణం. లేదు బాజీ గారు, వాళ్ళు
తెలియని వ్యక్తులు ఎవరో వెళ్ళి హత్య చేశారని అనట్లేదు. సునీత గారు లేదంటే సునీత గారి కుటుంబ సభ్యుల్లో లేదంటే వాళ్ళ ఆయనో లేదంటే ఇంకెవరో ప్రమేయంతోనే ఆయన హత్య చేశారు. చనిపోయే ముందు దాకా కూడా ఆర్థికంగా వివేకానంద రెడ్డి చాలా నలిగిపోయారు అని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి మీ సమాధానం ఏంటి? సార్, కన్న తండ్రిని హత్య చేయించుకునే దుస్థితిలో ఎవరు ఉండరండి. అది అది ఎవరు నమ్మరు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి రివర్స్ లో వీళ్ళ ఈ సునీతారెడ్డి గారు భర్త మీద ఆరోపణలు చేస్తున్నారు తప్ప కన్న తండ్రిని హత్య చేసే పరిస్థితి ఎందుకు ఉంటుందండి? ఒకవేళ ఆవిడ పోని తనే అనుకుందాం, కాసేపు తనే పాత్ర ఉందనుకుందాం. 5 ఏళ్ల నుంచి దోషులను కనిపెట్టమని చెప్పేసి ఆవిడ తిరగని ఊరు లేదు, అడగని ప్లేస్ లేదు. అట్లా కష్టపడి 5 ఏళ్ల నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా పోరాటం చేస్తారని చెప్పండి. తను గనక అంత కష్టపడి దీన్ని వెనక్కున్న వాళ్ళని బయటకు తీసుకురావాలని గనక ఆవిడ పోరాటం చేయకపోతే ఈ కేసు ఇంతవరకు వచ్చేది కాదండి. సిబిఐ వరకు వెళ్ళేది కాదు ఈ కేసు. రైట్ రవీంద్ర గారు చెప్పండి. ఇందాడు మీరు ఒక 2 సార్లు అవకాశం అడిగారు. సార్, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారితో సునీల్ యాదవ్ వాళ్ళు కలిశారు, వీళ్ళు కలిశారు, ఆ ఫోటోలు ఉన్నాయని మాట్లాడుతున్నారు సార్. ఆయన ఒక ప్రజాప్రతినిధి సార్, 2 సార్లు ఎంపీ. గతంలో కలిసి ఉండొచ్చు, ఎప్పుడో తిరిగి ఉండొచ్చు, వాళ్ళు వచ్చి ఉండొచ్చు సార్, ఏదో ఫోటోల కోసమో లేదంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికో ఎక్కడో ఏదో పని మీద వచ్చి ఉండొచ్చు సార్. వాళ్ళందరి పేర్లు ఈయన గుర్తు పెట్టుకోవడానికి అవకాశమే లేదు సార్. ఎందుకంటే ఆ ఓటర్లు కడప జిల్లాలో ఉండే ఓటర్లలో ఎంతో మంది వస్తా ఉంటారు సార్ ఆయన కలవడానికి. ఇది ఒక ఫస్ట్. ఆయనకు వాళ్ళ పేర్లు తెలిసి ఉండొచ్చు కావచ్చు, ఎవడొచ్చినా సహాయం కోసం వాళ్ళకు ఏదైనా పని చేసి పెట్టే విధంగా పని చేస్తుంటారు సార్. ఆయన వాళ్ళ అధికారులకు అప్పగిస్తాడు, ఆ పని వేరు సార్. ఇంకోటి సార్, ఇది సునీల్ యాదవ్ కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, ఇంకోరు కావచ్చు, అవినాష్ రెడ్డితో కలిశారు కాబట్టి వాళ్ళ హత్యలో పాత్ర ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్. ఇదే సునీల్ యాదవ్, ఇదే కిరణ్ యాదవ్ షర్మిల గారితో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి నా దగ్గర, మీకు పంపిస్తాను. అంటే ఇప్పుడు షర్మిల గారికి పాత్ర ఉందా ఈ కేసులో అని నేను అడుగుతా. ఉంటే సిబిఐ అధికారులు నోటీసులు ఇవ్వాలి, విచారించాలి కదా సార్. ఎందుకు విచారించలేదు అంటారు? ప్రజాప్రతినిధులు కలిసినంత మాత్రాన, వాళ్ళతో ఫోటోలు దిగినంత మాత్రాన వాళ్ళందరికీ కూడా హత్య కేసులో బాగా ఉందని నేను మాట్లాడితే ఎట్లా సార్? ఇంకోటి సార్, సునీత గారు సిబిఐకి వెళ్ళారు, అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు గవర్నమెంట్ లేనప్పుడు. ఇది వాస్తవం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇతని గవర్నమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం లేకుండా ఇతను సిబిఐకి వెళ్తే ఇది హాస్యాస్పదం అవుతుందని స్టేట్ గవర్నమెంటే దీన్ని క్లియర్ చేయాలని చెప్పి చేస్తున్న క్రమంలోనే ఈమె సునీతమ్మ గారికి అనుమానం వచ్చి నా భర్త చేశాడు, నా మేనమామ చేశాడు, ఈ కేసులో ఇరుక్కుంటారు ఖచ్చితంగా అని చెప్పి ఈ కేసును. కాదండి, సునీత గారు రాజకీయాల్లో లేరు, సునీత గారికి రాజకీయాలతో సంబంధం లేదు. స్టిల్ ఇప్పటికీ కూడా ఆవిడ ఒక పార్టీని రిప్రజెంట్ చేయట్లేదు రవీంద్రారెడ్డి గారు. కానీ ఆవిడకి బీజేపీ నుంచి సపోర్ట్ ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీకి చాలా దగ్గరగా ఉంది కూడా మీ పార్టీ వాళ్ళు, మీరే కదా. వైసీపీ పార్టీ ముందు నుంచి కూడా బీజేపీకి దగ్గరగానే ఉంది. దగ్గరగా ఉందని ఎక్కడ ఏం లేదు కదా సార్. ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి విధానాల వల్లవి. సునీతారెడ్డికి బీజేపీ పార్టీ ఎందుకు దగ్గరగా ఉంటుంది అనేది నా ప్రశ్న. రాజకీయాలతో అసలు సంబంధమే లేని వ్యక్తి కదా. ఒకటి చెప్తా, ఒకవేళ పొరపాటున ఈ కేసులో వీళ్ళకు భాగం అయ్యే ఉండి అవినాష్ రెడ్డి గారికో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకో ఏదైనా ఉంటే ఈ చంద్రబాబు లాగా తన కొడుకును తన అనుయాయులను కాపాడుకోవడానికి ఏ విధంగా అయితే బీజేపీతో వెళ్ళి పొత్తు పెట్టుకున్నాడో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా కాపాడుకోవడానికి ఎప్పుడో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అదే చెప్తుంది కదా సునీతారెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు కదా రవీంద్రారెడ్డి గారు. తప్పు చేయలేదు కాబట్టి, ఆ విధంగా ఎలాంటి తప్పు లేదు కాబట్టి మేము నిజాయితీగా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ చేస్తే కనుక బీజేపీలోకి అవినాష్ రెడ్డి వెళ్ళిపోతారని జగనన్న నాతో అన్నారు అనేది సునీతారెడ్డి గారు చెప్తున్నారు కదా. సార్, 4 గోడల మధ్యన ఏం జరిగిందో ఆమె బయటకు వచ్చి ఈ ఇష్టానుసారం నన్ను కొట్టాడైనా చెప్పొచ్చు సార్, నన్ను కొట్టాడైనా చెప్పొచ్చు రేపొద్దున. అలా చెప్తే ఇంకా ఎక్కువ సానుభూతి వస్తుంది కదా. కానీ ఆవిడ చెప్పట్లేదు కదా. ఎన్నైనా మాట్లాడచ్చు. ఇప్పుడు దస్తగిరి మాట్లాడుతున్నాడు, అదే విధంగా మాట్లాడచ్చు ఆమె కూడా. ఎందుకంటే దస్తగిరి ఆమెకు సొంత తమ్ముడు లాగా భావిస్తోంది. ఎవరైతే ఏం చేయగలరు ఆమె ఎన్నైనా మాట్లాడచ్చు. ఇదే షర్మిలమ్మ గారిని సునీల్ యాదవ్ తమ్ముడు కలిశాడు. మరి ఇప్పుడు షర్మిలమ్మ గారికి కేసులో పాత్ర ఉందని సరే, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఈ విషయంలో మీకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా సునీత గారి మీద అనుమానం ఉంది, సునీత గారి హస్బెండ్ మీద అనుమానం ఉంది. మీరెందుకు రిటర్న్ పిటిషన్ వేయలేకపోయారు? రిటర్న్ గా కేసు ఎందుకు పెట్టలేకపోయారు? ఈ విషయంలో మాకు అనుమానాలు ఉన్నాయని అభియోగాలు ఎదుర్కొంటుంది మీరే కదా సార్. హైకోర్టుకు ఆల్రెడీ ఫిల్ చేశారు సార్ అవినాష్ రెడ్డి గారు. ఎందుకు స్వీకరించకుండా చేసింది సిబిఐ కోర్టులో?
సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ప్రతి విషయంలో ఇవన్నీ ఫ్యాక్ట్స్ అని చెప్పి మాట్లాడుతుంది ఆమె పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసుకుంటూ. మరి ఇదే వివేకానంద రెడ్డి గారు రెండో వివాహం చేసుకున్నారనే విషయం ఎందుకు బయట చెప్పడం లేదు? ఒకవేళ వివేకానంద రెడ్డి గారు రెండో వివాహం చేసుకుంటే ఎందుకు చెప్పట్లేదంటే, రెండో వివాహం చేసుకున్న వాళ్ళ తరపు నుంచి ఏమన్నా ఇబ్బంది ఉందా అండి? అంటే ఈ హత్యలో వాళ్ళ పాత్ర ఏమన్నా ఉందని అనుకుంటున్నారా? వాళ్ళ పాత్ర ఉంటే గనక వాళ్ళని కూడా మెన్షన్ చేసేవాళ్ళు కదా. నేను క్లియర్ చేస్తాను సార్. ఈ రెండో వివాహం చేసుకున్నట్టు ఎందుకు బయటకు చెప్పడం లేదు? పోనీ ఆమె వివేకానంద రెడ్డి గారికి మెసేజ్లు చేసిన విషయం ఇప్పుడు వీళ్ళందరి చాట్ ఉంది, వాళ్ళ ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుతుంది కదా. మరి రెండవ భార్య షేక్ జమీం గారు వివేకానంద రెడ్డి గారికి పెట్టిన మెసేజ్లు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది రవీంద్రారెడ్డి గారు. ఒక నిమిషం. వివేకానంద రెడ్డి గారికి పెట్టిన మెసేజ్లు ఎందుకు చూపించడం లేదు? సునీత గారిని తిడుతూ పెట్టిన మెసేజ్లు ఎందుకు చూపించడం లేదు? శివప్రకాశ్ రెడ్డి గారు